బాలు, మీనా, ప్రభావతి, సత్యం, మనోజ్, రోహిణి అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక ఆ టైంలో ప్రభావతి బాలుని నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని అనగానే అప్పుడు బాలు, మీనా కామాక్షి అత్తకి ఫోన్ చేయి వచ్చి గుద్దిపోతుంది అనగానే ప్రభావతి గట్టిగా బాలు అని అరుస్తుంది. ఇక అప్పుడు ప్రభావతి రోహిణి వాళ్ళ నాన్న రాకపోవడమే మంచిదైంది అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మో ఈవిడికి మళ్ళీ మా నాన్న గురించి గుర్తొచ్చేసినట్టుంది అని ప్రభావతి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు బాలు పార్లర్ అమ్మ మీ నాన్న ఇప్పుడే రాలేదా, ఎప్పుడు రాలేదా అని రోహిణిని అడుగుతాడు. రోహిణి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి అవును రోహిణి మీ నాన్న ఎక్కడా ఇంతవరకు రాలేదు అని అనగానే సత్యం కూడా అవునమ్మా మీ నాన్నగారు ఎందుకు రాలేదు అని రోహిణిని అడుగుతాడు. రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఫంక్షన్ అయిపోయింది అనుకుంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారా అన్నట్టుగా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటుంది అందరినీ. ఇక బాలు అవును పార్లర్ అమ్మ మీ నాన్న ఎందుకు రాలేదు అడుగుతుంది కదా చెప్పు అని అనగానే రోహిణికి మాత్రం ఏం చెప్పాలో అర్థం కాదు. బాలు, మీనా, సత్యం, ప్రభావతి, మనోజ్ అందరూ కూడా రోహిణిని మీ నాన్నగారు ఎందుకు రాలేదో చెప్పు చెప్పు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు రోహిణి అమ్మో ఇప్పుడు మాత్రం నేను దొరికిపోతానేమో అని ఆలోచిస్తూ ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది.